గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ. సమరం గారికి 86 years అయిపోయి 87th yearలోకి ప్రవేశిస్తున్నారు. సరే, డాక్టర్గా 55 ఏళ్ళు, ఆ తర్వాత హేతువాదిగా 60 ఏళ్ళు, ఇవన్నీ అనుకున్నప్పటికీ ఫస్ట్ వీ వాంటెడ్ టు నో 86 years, ఇప్పుడు 87th year అంటే వాట్ ఈస్ యువర్ డైలీ షెడ్యూల్? అసలు ఏం తింటారు, ఏం చేస్తారు? నేను ఏజ్ వచ్చిన అనుకోవట్లేదండి, యంగ్ మ్యాన్. నేను మాత్రం ఇంత కూడా నాలో ఏజ్ వచ్చేసింది, ఏజ్డ్ పర్సన్, సీనియర్ సిటిజన్ అనే అసలు ఫీలింగే రాదు నాకు. నిరంతరం ఏదో సాధించాలి నాకు తపన మాత్రం నాకు ఉంటుంది. అలాగే చేస్తుంటాను. ఇప్పటికి నేను రోజుకి దాదాపు 16 to 18 hours పనిచేస్తాను. హాస్పిటల్ చేస్తాను, సోషల్ యాక్టివ్ చేస్తాను, అటు ఐఎంఏలో చాలా యాక్టివ్గా ఉంటాను. రెడ్ క్రాస్కి చైర్మన్గా ఉన్నాను, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నాను. సోషల్ యాక్టివిటీస్ చాలా రకరకాల సోషల్ యాక్టివిటీలు, బుక్స్ తెగ రాసి 217 books పబ్లిష్ అయ్యాయి. స్వాతిలో రాస్తుంటాను. కానీ ఎవరిని కాదండి, ఎవరిని అడిగినా సరే ఎక్కడ రమ్మంటే వెళ్తాను, మాట్లాడతాను. ఏ చేయను, ఎవరు నో అనలే చదివిన కుదరపోతే తప్ప ఎవరు ఏ అడిగినా నో అన్నది అన్ను నేను. అలాగా ఏం తింటారంటే వీళ్ళు మామూలుగా నేను ప్యూర్ వెజిటేరియన్. నేను రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మా ఫ్యామిలీ అంతా అలాగే ఉంటాం మేము. ప్యూర్ వెజిటేరియన్. అదే కేవలం మామూలుగా పప్పు తింటాను, ఆకుకూరలు తింటాం, కాయగూరలు తింటాం, ఏమైనా పచ్చడి, మామూలు పెరుగు, అంతే. అందుకని కానీ తినే చాలా తక్కువ. నేను మనకి మితంగా భోజనం చేయాలని చెప్తారు కదా, మితంగా భోజనం చేయాలి అని, ఆ మితంగానే భోజనం చేస్తాను, పెద్ద ఎక్కువ తినేది ఏం లేదు. అయితే వాట్ ఈజ్ సీక్రెట్ అవర్ హెల్త్ అంటే మాత్రం ఏవైతే ఆరోగ్యానికి పనికిరావో వాటికి దూరంగా ఉంటాను. ఇప్పుడు స్మోకింగు, డ్రింకింగు ఇలాంటివన్నీ ఆరోగ్యం పనికిరావు కదా, వాటి దూరంగా ఉంటాను. అలాగే నిద్ర కావాలి. ఆల్మోస్ట్ అందరికి చెప్తాను 8 hours నిద్రపోవాలని, కానీ నేను మాత్రం 5 to 6 hours కంటే కుదరదు, నాకు దొరకదు అసలు. చాలా సందర్భాలు 4 hours నిద్రపోతాను. అయినా సరే పర్వాలేదు, ఎందుకంటే హాస్పిటల్ వర్క్ ఉండబట్టి తప్పదు నాకు దాన్ని. అది కాకుండా ఇవాళ చేయాల్సిన ఇవాళ ముగిస్తారు, రేపు పోస్ట్పోన్మెంట్ చేయాలి. అది మాత్రం ఆ పని అయిపోతే రాత్రి 1 గంట 2 అయినా సరే ఆ పని పూర్తి చేస్తారు. పోస్ట్పోన్మెంట్ అనేది లేదు, బద్ధకం అనేది లేదు. నాకు సోమవారపోతును చూస్తే మాకు మండుతుంది. సోమవారం అనేది నా దృష్టిలో పెద్ద క్యాన్సర్ అనే జబ్బు నా దృష్టిలో. సోమవారం కాదు, నో పోస్ట్పోన్మెంట్. ఇవాళ రేపటి రోజు మనది కాదు, ఇవాళే ఫినిష్ చేయాలి. రేపటి పని కూడా వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేయాలి, చేస్తాను అనమాట. ఆ రంగా ఉంటాను. బహుశా నాకేంటి, నేను చాలా ఆశాజీవిని. చాలా ఏదైనా సరే ఐ కెన్ అనుకుంటా, ఐ కాంట్ అని అనుకోను. ఐ కాంట్ అని లేదు. ఒకళ్ళు కాంట్ అంటే మా కవిత గారు లాంటి వాళ్ళని హెల్ప్ అడుగుతాను, చేద్దాం, పని చేద్దాం, నలుగురు కలుపుకెళ్ళి చేద్దామని. ప్రతి వాళ్ళని కలిపి, అందుకే మనం సాధించాలంటే ఒక్కడికి నలుగురితో కావాలి. అంటే ప్రతి వాళ్ళ సహకారం తీసుకుంటాను. ప్రతి పనికి ఏదైనా సరే అందరినీ ఇన్వాల్వ్ చేస్తాను. ఇన్వాల్వ్ చేసేయడం వల్ల పనులు అవుతాయి. చాలా రకరకాల పనులు చేస్తాను. అందరితో అందరినీ కలుపుకెళ్ళడం, అందరితో కలిసి చేయడం అనేటికల్లా అదే పెద్ద స్ట్రెంగ్త్. దానివల్ల అనేక పనులు చేయగలుగుతున్నాను. రెండోది రిటైర్మెంట్ తీసుకోవాలి, రెస్ట్ ఇంత వయసు వచ్చి చాలా సవరం ఏంటి రెస్ట్ తీసుకోకుండా ఏంటి పనులన్నీ అంటుంటాను. ఇంత వయసు వచ్చింది ఇంకా ఏంటి సర్జరీ చేయడం ఏంటి, ఈ హాస్పిటల్కి ఏంటి, ఇవన్నీ ఏంటి, శుభ్రం కూర్చోక ఇంటికి అంటారు. అసలు చేయకుండా ఉండలేను. నాకు అలా అంటే వర్కాలిక్స్ అంటారు సరంగా. నాకు ఖాళీగా ఉండడం అంటే ఎప్పుడైనా ఒక గంట ఖాళీగా ఉండాలంటే నాకు రెస్ట్లెస్ అయిపోతాను. ఖాళీ అనేది ఉండదు. ఖాళీ అని పెట్టుకొని ఆ టైంకి ఏదో ఒక పని చేస్తాను. కానీ ఖాళీగా వస్తే మాత్రం నేను చాలా రెస్ట్లెస్ అయిపోతాను, ఉండలేను. ఐ డూ సంథింగ్. నా బ్రెయిన్ అలా పనిచేస్తూనే ఉంటుంది. అందువల్లే నా ఆరోగ్యం బాగుంది అనుకుంటున్నాను. బాగానే ఉంది. ఇంత చేసినా సరే నాకు కాస్త బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఉన్నాయి కాస్త, కానీ పూర్తి కంట్రోల్ ఉన్నాయి. కంప్లీట్గా కంట్రోల్ పెట్టుకున్నాను. కంప్లీట్ వచ్చే కనబడే ఏజ్ ఏంటంటే ఏజ్కి రిలేటెడ్ అంటాం. ఏజ్ వచ్చిన కనుక ఆటోమేటిక్గా వస్తాయి. దానికి తగ్గట్టుగా నేను రోజు ఉదయం పూట మాత్రం నాకు వాకింగ్ చేసి మన దాకా వాకింగ్ చేసి వచ్చాను.
వాకింగ్ చేస్తుంటే కాస్త నీజ్ అండ్ పెయిన్స్ వల్ల కాస్త నీజ్ అండ్ పెయిన్స్ వస్తే దాంట్లో మనకు కొద్దిగా కష్టం, నడుస్తుంటే నొప్పులు పుడతాయి, కాళ్ళ నొప్పులు పుడతాయి, మెట్లు ఎక్కుతుంటే నొప్పులు ఉన్నాయి. సో దాంతో కొద్దిగా యోగా చేద్దామని యోగా పెట్టుకుని మళ్ళీ యోగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది యోగా. నీ పెయిన్ జాయింట్ పెయిన్స్ కూడా యోగా చేయడంతో యోగా అంటే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంతే. యోగా అంటే ధ్యానం ఏదో ఆత్మ పరమాత్మ అని కాదు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆత్మ అని పరమాత్మ అంతే. కానీ ఆ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ మనం స్కూల్లో చదువుతున్నప్పుడు డ్రిల్ నేర్పేవాళ్ళు. ఆ డ్రిల్లు నిజంగా బెస్ట్ అండ్ మంచి. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్లో అసలు ఎక్సర్సైజ్ లేకుండా నిజంగా ఎడ్యుకేషన్ అక్కడ ఈ ఎసెన్షియల్స్ చూసి చైతన్య నారాయణ ఇలాంటివన్నీ చూసామంటే పిల్లలకి ఎవ్వరికీ లేదు. చైల్డ్హుడ్ ఒబేసిటీ ఎంత ఎక్కువైపోయిందండి ఇప్పుడు. అసలు మా హాస్పిటల్కి వచ్చే పిల్లల్ని తీసుకుంటే 80 నుంచి 90% అందరూ స్టౌటే. అరే ఒక్కడికి ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు, ఎప్పుడు చదువు లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగికి. ఇప్పుడు నేను ప్రాక్టీస్ పెట్టిన రోజుల్లో అసలు 50 ఏళ్ల క్రితం షుగర్ అన్నా బీపీ అన్నా ఒక 60 ఏళ్ళు దాటిన వాళ్ళ తర్వాత షుగర్ బీపీని అనుకోండి. ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళకి షుగర్ బీపీలు ఉంటున్నాయండి. కాంటే నో ఫిజికల్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఒకటి, టూ మచ్ స్ట్రెస్. చిన్న పిల్లలకు కూడా స్ట్రెస్ అనే, అసలు ఎల్కేజీ వరకు స్ట్రెస్ అనే, 1 తరగతి కూడా స్ట్రెస్ అనే. ఆ పాఠాలు రాసుకోవాలి, చేయాలి, హోంవర్క్, అసలు ప్రతి మొదలు చదువు మళ్ళీ స్ట్రెస్తో మళ్ళీ అయిపోతుంది. వాటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారి తీరాలండి. చాలా భయంకరమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది మాత్రం పనికిరా. ఎందుకు ఊరికే మార్కులు ర్యాంకులు తప్ప మనిషిని వాడి వ్యక్తిత్వ వికాసం మాత్రం ఉండట్లేదు. అంటే నా ఆరోగ్యం బాగుందంటే కారణం అంటే ఆ స్ట్రెస్కి దూరంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాయి. ఎంత పని చేసేసరి మనసు ప్రశాంతం వస్తుంది. ఒకేసారి 4 పనులు చేయాలి, ఏకకాలంలో చేయాలంటే అది ఫినిష్ చేయాలి. ఇలా టైం బౌండ్ ఆ ఫినిష్ చేయాలంటే ఆ స్ట్రెస్ టెంపరీ వస్తుంది, రాకుండా ఎవడు ఉండడు. స్ట్రెస్ లేని మనం పని చేయలేం. మనం స్ట్రెస్ ఉంటేనే ఈ టైం ఇవ్వాలంటేనే అవ్వాలంటేనే మా స్ట్రెస్ ఫీల్ అయితే పని చేస్తాం, లేకపోతే బద్దకాయ పోస్ట్ పోన్ చేస్తాం, అవ్వదు, ఇలా ఉంటుంది. పని చేయడం స్ట్రెస్ ఉండాల్సిందే, కానీ ఆ స్ట్రెస్ని కంటిన్యూ చేయకూడదు, కట్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అవన్నీ ఆ స్కిల్స్ నేను డెవలప్ చేసుకున్నాను. నేను స్ట్రెస్ ప్రశాంతం ఉదయం పని చేస్తాను, ఇది ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. అవును కదా, స్ట్రెస్ ఎక్కువైపోయింది అనేది, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఆల్మోస్ట్ ఒక సూసైడల్ టెండెన్సీస్ అనేవి కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఏం చెప్తారు వాళ్ళకి అంతా కలిసి స్ట్రెస్ అని ఎడ్యుకేషన్ సిస్టంలో మాత్రం ఫ్రీగా ఉండాలి. ఒకటి ఒత్తిడి కూడా హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అని తెలియాలండి ప్రతి వాళ్ళకి, చాలా అవసరం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎంత స్ట్రెస్ అండి వాళ్ళకి చెప్పండి. స్ట్రెస్ వాళ్ళ పెళ్లి చేసుకుంటారు, కానీ వాళ్ళు ఎవరు నా దృష్టిలో ఎవరు కొద్ది మంది ఒక 10% 20% లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తక్కిన 80% వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు మన ఖచ్చితంగా. అందుకని మీరు డైవర్స్ తీసుకున్నట్లయితే దాదాపు 80% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు అడ్జస్ట్ కాలేరు కూడాను. పైగా ఈగో కాంప్లెక్స్ కావాల్సింది, ఈగో కాంప్లెక్సెస్. ఒకళ్ళు ఈగోని మాత్రం ఇప్పుడు ఎంత ఉందంటే మనుషుల్లో, ఇంత కాదు, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు ఇవ్వాలి అంత. ప్రతి వాళ్ళు నేను తప్ప మనం అనేది బుయ్యం లేదు, అయ్యని ఉంది. అంటే ఇప్పుడు ఈ స్ట్రెస్ని ముఖ్యంగా ఓవర్కమ్ నేర్చుకోవాలి, రిలాక్సేషన్ ఎలా ఉండేది తెలుసుకోవాలి. ఇప్పుడు యోగా డే జరిగింది. 1 month మన ఆంధ్రప్రదేశ్లో అయితే 1 month కంటిన్యూస్గా యోగా చేస్తారు. మా సీఎం గారు చెప్పిన కంటిన్యూస్ 1 month చాలా బెస్ట్ అంటాను నేను. అది కంటిన్యూ చేయాలి. అంటే ప్రతి వాళ్ళ జీవితం అప్పుడు ఆ 1 month వాళ్ళు చేసిన వాళ్ళు అది కంటిన్యూ చేస్తేనే బెస్ట్. ఎందుకంటే తప్పకుండా రిలీఫ్ వస్తుంది. మీకు ఆ మెడిటేషన్ అన్నాక మెడిటేషన్ రిలాక్సేషన్ అంటాను నేను. మెడిటేషన్ అంటే మళ్ళీ ఆత్మ పరమాత్మ కాదు, ఒక మన శ్వాస తీసి వదిలిపెట్టడం అనుకోండి, శ్వాస మీద శ్వాస అని అలా శ్వాస మీద శ్వాస ఒక 10 సార్లు 20 సార్లు డీప్ బ్రీతింగ్స్ వదులుతున్నాం, ఆ శ్వాస తీస్తున్నాం వదులుతున్నాం అని అలా అనుకుంటుంటే అదేమిటంటే మనకి డైవర్షన్ ఇతరత్ర భావాలు లేకుండా ఒక్కదానికి ఏకాగ్రత పెంపొందుతుంది, స్ట్రెస్ తగ్గుతుందండి.